హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కావ్యరాజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ ఏంటంటే మేము న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది ఈ వ్లాగ్ అనమాట. మొత్తం చూడండి, వ్లాగ్ ఎక్కడ మిస్ అవ్వకన్నా. ఇప్పుడు మేమైతే ప్రెజెంట్ అయితే కేక్ కొనడానికి వెళ్తున్నాము. మేము ఎలాంటి కేక్ తీసుకుంటామో అక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూద్దాము. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. మనం బయటికి వెళ్ళాక ఫుడ్ చాలా ఇంపార్టెంట్ కదండి. ఫస్ట్ అయితే గోబీ మంచూరియా తీసుకున్నాము. అది తిన్నాక నూడిల్స్ అయితే తీసుకున్నాం అనమాట, చికెన్ నూడిల్స్. అవి కూడా కొద్దిగా తిన్నాము. తినేసి ఇంకా అక్కడ టేస్ట్ అయితే కొంచెం యావరేజ్గా ఉంది. ఈచ్ స్ట్రీట్లోకి వెళ్ళి కొంచెం టేస్ట్ చేద్దామనేసి అనుకుంటే అక్కడైతే ఒక్క స్టాల్ కూడా పెట్టలేదండి. మేమైతే చాలా డిసప్పాయింట్ అయ్యామన్నమాట. అసలు ఎక్కడ ఏమైనా దొరుకుతాయేమో తిందామనేసి చూసాము, ఎక్కడ ఏం దొరకలేదు. ఐస్ క్రీమ్స్ అవే ఉన్నాయి. ఇప్పటికే బాగా కోల్డ్ చేసేసిందనేసి మా నాన్న అయితే వద్దన్నారు. ఐస్ క్రీమ్ అయితే వద్దు, ఇంకేమైనా తీసుకుంటారంటే తీసుకున్నారు. ఇంకేం వద్దులే అనేసి కేక్ తీసుకుందాం అనుకున్న కేక్ కూడా అసలు ఎక్కడ దొరకలేదన్నమాట. అంటే త్వరగా అయిపోయాయంట. మేము వెళ్ళడమే 9:30, 10 అయిపోయింది ఇంటికంటే స్టార్ట్ అవ్వడమే. ఇంకా ఆ టైంలో ఏం దొరుకుతాయి. ఇంకా మామూలుగా చిన్న కేక్ ఉంటే తెచ్చేసుకున్నాము. ఇంటికి వచ్చాక ముగ్గులు అవి వేసుకొని ఫస్ట్ ముగ్గు వేసాను. దాని మార్పులు చేర్పులు చేశాక ఫైనల్ రిజల్ట్ అయితే అలాగొచ్చింది. తర్వాత ఇంకా డ్యాన్స్ వేద్దామనేసి కిందకి వెళ్ళామన్నమాట. కిందకి వెళ్తే ఆల్రెడీ అక్కడ అందరూ హాఫ్ శారీస్ అవి కట్టుకొని స్టైలిష్గా ఉన్నారనమాట. అంటే కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు, ఆంటీలు, అక్కలు అందరూ. వాళ్ళందరినీ వీడియో తీస్తున్నాను, హాయ్ చెప్పండి అంటే హాయ్ చెప్తున్నారు. వీళ్ళైతే డ్యాన్స్లో పడిపోయారు అనమాట. ఆల్రెడీ డ్యాన్స్లో బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఈ ఇయర్ లాస్ట్ 2 years నేను న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోలేదండి. మ్యారేజ్ అయిన కాంచి 3 years అయింది మ్యారేజ్ అయ్యి. 2 years అయితే సెలబ్రేట్ చేసుకోలేదు. ఫస్ట్ ఇయర్ ప్రెగ్నెన్సీతో ఉన్నాను, సెకండ్ ఇయర్ బాబు పుట్టాడు, ఇంకా సెలబ్రేట్ చేసుకోలేదు. ఈ 3rd year బాగా సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట ఈ ఇయర్. ఇంకా డ్యాన్సులు చూసారు కదండి ఎలాగేస్తున్నారు. నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే కాపీ రైట్ పడిపోతుందండి నేను సాంగ్స్ పెడుతుంటే, అందుకని కాపీ రైట్ పడిపోతుందనేసి సాంగ్స్ అయితే పెట్టట్లేదు. ఇంకా నేనే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను అనమాట. చూసారు కదండి డ్యాన్సులు అయితే ఇరగదీస్తున్నారు కదా, మామూలుగా ఉండదన్నమాట. న్యూ ఇయర్ వస్తే హడావుడి. న్యూ ఇయర్ అనే కాదు, ఏ పండుగన్నా ఇక్కడ అలాగే సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. మంచిగా రెడీ అయ్యి సౌండ్ బాక్స్లు అయితే తెచ్చుకొని రెంట్కి లైటింగ్ అయి పెట్టుకొని, అంటే ముందు ఇంత అమౌంట్ అనేసి వేసుకుంటారనమాట. వేసుకొని ఇంకా సెలబ్రేట్ అయితే చేసుకుంటారు. మేమైతే కేక్స్ తెచ్చుకున్నామండి. మా కిందన రెంట్కి ఉంటారు మామయ్య వాళ్ళు. అంటే కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ లానే కలిసిపోతారనమాట. మేము ఫ్యామిలీ మెంబర్స్ లాగే రిసీవ్ చేసుకుంటాం కూడా వాళ్ళని. అయితే కేక్ కటింగ్ చేస్తున్నారు, మా అబ్బాయితో కేక్ కటింగ్ చేయిస్తున్నారు. చూసారు కదండి ఆ క్యాండిల్ పెట్టిన కేక్ అయితే మేము తెచ్చాము. అది ఏంటంటే నార్మల్గా ఫేస్ కార్డులకి రాసుకుంటాం కదా, ఇంకా కేక్ బాగుంటుంది అనేసి అది తెచ్చాము. కూల్ కేక్ అయితే మా కింద వాళ్ళు తెచ్చారనమాట. ఇంకా మేమైతే కేక్ కట్ చేసేసి మా బాబుని చూడండి తినమంటే తిన్న అంటున్నాడు. వాడు భయపడిపోతున్నాడు అనమాట. మా తమ్ముడేమో ఆ కేక్ తీసి క్యాండిల్ పెట్టద్దన్నాను, క్యాండిల్ పెట్టారు. మీరు చూడండి నిప్పురవ్వలు ఎలా పడ్డాయో, మీరు ఆ కేక్ తినకండి అనేసి మా తమ్ముడు మా అమ్మని నన్ను తిడుతున్నాడు. క్యాండిల్ పెట్టకండి అంటే పెట్టారు అనేసి. మా బాబేమో ఆ కేకే తింటానని పేచి పెడుతున్నాడు. చూడండి ఆ కేక్ ఎలా తింటాడు. మేమేమో ఆ కేక్ తినద్దని గోల. మా తమ్ముడు చెర్రీ అయితే దాసేసాడండి, చూడకండి ఎవరు, కానీ కెమెరా చూసేసింది కదా. మా నాన్న అయితే కేక్ పీసెస్ అయితే కట్ చేస్తున్నారు. ఈ ఇయర్ మాత్రం బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మేము న్యూ ఇయర్ అయితే. మా అబ్బాయి చూడండి తిందని ఎలా పేచీలు పెడుతున్నాడు. ఇంకా మామయ్యది ఇవాళ బర్త్డే కూడా, ఇంకా అందుకనే బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మా అమ్మ మా నాన్న అయితే కేక్ తినిపించుకుంటున్నారు. చూసారు కదండి. ఇంకా ఆ సీత అత్త అయితే వాళ్ళ హస్బెండ్కి అయితే తినిపించడానికి కేక్ కట్ చేశారు. మా అబ్బాయి చూడండి ఆ కేకే కావాలంట, క్యాండిల్ వెలిగించిన కేకే. మేము ఆ కేక్ వద్దంటుంటే వాడు ఆ కేకే తింటున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా వాడు మన మాట వినలేండి. ఇంకా ఆ మావయ్యకి అయితే అందరూ తినిపిస్తున్నారు, మా అమ్మ అందరూ. చూసారు కదా ఆ అత్త మా అమ్మ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో. మా నాన్న అయితే నాకైతే తినిపిస్తున్నారు కేకు. మా నాన్నకు కూడా నేను తినిపించేశాను. మా నాన్న అయితే పెద్ద పీస్ తెచ్చి నా నోట్లో పెట్టేశారు. అది బయటికి తీయలేను, ఉంచలేను, అందుకే నోట్లో ఒకసారి వేసేసుకున్నాను అనమాట. ఇంకైతే అందరం కేక్లు అయితే తినిపించేసుకున్నాము. క్రీమ్ చూడండి ఎలా రాస్తున్నాను. నేను వద్దంటే ఆల్రెడీ నా మొహం నిండా పింపుల్సే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గుతున్నాయి.
ఇంకా మళ్ళీ క్రీమ్లే రాసుకుంటే ఇంకా ఎక్కువైపోతాయి అనేసి వద్దంటుంటే ఆయన ఏమో రాసేశారు, మేనకోడలువి రాయిపోతే ఎలాగా అనేసి. ఇంకా ఆయన హ్యాపీ బర్త్డే కూడా విషెస్ చెప్పేశాను అనమాట. ఇంక మా నాన్న మా మామయ్య చూడండి ఎలా రాసుకుంటున్నారు క్రీము. కేక్ క్రీమ్ చూడండి ఎలా పూసుకుంటున్నారు, ఏదో పౌడర్ పూసుకున్నట్టు పూసుకుంటున్నారు. ఇంకా మళ్ళీ కేక్ కటింగ్ ఏం చేసుకొని మళ్ళీ డ్యాన్సుల కాడికి వెళ్ళామండి. ఈసారి నేనైతే డ్యాన్స్ వేద్దామనేసి డ్యాన్సుల కాడికి వెళ్ళాము. మా నాన్న చూడండి అలా అత్తతో అలాగే డ్యాన్స్ చేస్తున్నారు, అంటే రిలేటివ్సే అందరూ. అందుకనేసి చూడండి ఈ చిన్నపిల్లలు మాత్రం అసలు స్టార్ట్ అయిన కాంచి ఎండింగ్ వరకు ఒకలాగే డ్యాన్సులు వేస్తున్నారు. వీళ్ళు మామయ్య అనేసి వీళ్ళు మా నాన్నతో డ్యాన్సులు వేస్తున్నారు. మా నాన్న పాపము కాళ్ళు నొప్పుల వల్ల డ్యాన్స్ ఎక్కువసేపు వేయలేక బయటకు వచ్చేసారు. మళ్ళీ డ్యాన్స్ నేను వేద్దామనేసి నేను ఇంకా డ్యాన్స్లో వాళ్ళు బతిమలారు అనమాట చాలాసేపు, ఇప్పుడు దాకా ఉన్నావు డ్యాన్స్ వేయవా అనేసి. ఇంకెందుకు లేని డ్యాన్స్ వేసాను అనమాట. ఈ వీడియో మా వారు చూసారంటే నాకు గట్టిగా ఇస్తారు. అంటే నేను చెప్పలేదన్నమాట, పర్మిషన్ తీసుకోవాలన్నమాట. మామూలుగా అయితే పర్మిషన్ తీసుకోలేదు, ఏం తీసుకోలేదు, డ్యాన్స్ అయితే వేసేసాను. ఈ వీడియో చూశాక మా వారు నాకు గట్టిగా ఇస్తారు. ఇలాంటి డ్రెస్సింగ్ స్టైలు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తేనే కుదురుతుంది. నేను మా ఊర్లో వేసుకున్నాను అనుకోండి, వింత మనిషిని చూసినట్టు చూస్తారనమాట. ఇప్పుడు చూడలేని మనిషి కనబడతా చూడండి అలాగే చూస్తారనమాట. పల్లెటూరులో ఏదన్నా విచిత్రమే కదండి. అందుకని ఇక్కడికి వస్తే మా తమ్ముడు బట్టలు మా నాన్న బట్టలు అందరివి వాడేస్తానమాట. ఇంకా వాడు ఉన్నాయి కదా, ఇంక నా బట్టలు కనబడవు, ఇంకా వాడు వేసుకున్నాను. వాడు ముందే వార్నింగ్ ఇచ్చాడు, ఆ వైట్ టీషర్ట్కి ఏమన్నా కలర్స్ అనుకుంటే మాత్రం ఊరుకొని అనేసి. మా బాబు ఏమో క్రీమ్ తెచ్చి మొత్తం పూసేశాడు. ఇంక వాడు చూస్తే ఏమంటాడో ఏమో తెలియట్లేదు. ఇంకా డ్యాన్స్లు అయితే వేసి ఫుల్గా అయితే ఎంజాయ్ చేసేసామండి ఇయర్ అంతా. ఇలాగే హ్యాపీగా మూవ్ అయిపోవాలి ఇయర్ అంతా కూడా. చూసారు కదండి మా అత్త కూడా డాన్స్ చేస్తాను నాతో పాటు. మేము ఏ పండుగ అయినా కానీ ఇంత హ్యాపీగానే సెలబ్రేట్ చేసుకుంటాము. కానీ మా అత్త వాళ్ళ ఇంటికాడ అంత ఏం ఉండదు అనమాట. నేను అందుకే ఎప్పుడు ఎవ్రీ న్యూ ఇయర్కి ఇక్కడికి వచ్చేస్తాను అనమాట. అక్కడ నేను ఎప్పుడు ఉండలేదులేండి, ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు. న్యూ ఇయర్ నుంచి వెళ్ళాను కానీ న్యూ ఇయర్ ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఇంకా ఆవిడ నాతో ఇలా కలిసిపోయింది. ఇంకా పిల్లలు వచ్చారు కదా, పిల్లలతోనే ఇంకా డ్యాన్స్ వేద్దామనేసి ఇంకా పిల్లలతో డ్యాన్స్ అయితే వేసేస్తున్నాను. మా నాన్న ఏమో చాలే ఇంకా వెళ్ళిపోదాం పదండి, టైం ఇప్పటికే 2 అయిపోతుంది అనేసి అన్నారని ఇంకా డ్యాన్స్ అయితే ఆపేసి, మా అమ్మ చూసారు మా బాబుని ఎత్తుకుని వెనకాతలు తిప్పుతుంది. ఇంకైతే వచ్చేసామండి ఇంటికి. వచ్చేస్తుంటే మళ్ళీ వేరే దగ్గర కూడా మళ్ళీ సాంగ్స్ అయితే పెట్టారు. అక్కడేమో మా నాన్న మా మామయ్య అయితే బాగా ఎంజాయ్ చేశారు అక్కడ డ్యాన్సులు అయితే. ఈ పిల్లలతో అయితే నేను డ్యాన్స్ వేయలేకపోయానండి. వాళ్ళేమో అంతలా వేస్తున్నారు, నేనేం గెంతలేకపోతున్నాను వాళ్ళతోని. చూసారు కదండి ఆ పిల్లలు ముగ్గురు అక్క చెల్లెళ్ళు అనమాట. వాళ్ళు ముగ్గురును బాగా వేస్తున్నారు డ్యాన్స్లు అయితే. చూసారు కదా వాళ్ళ డ్యాన్సులు ఎంత బాగున్నాయో. మీరు న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, కామెంట్ చేసి. మేమైతే ఎవ్రీ ఇయర్ ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాము. అందుకనే నేను మా అత్త వాళ్ళ ఇంటికాడ ఉండకన్నా మ్యాక్సిమం ఇప్పుడు ఇక్కడికి వచ్చడానికి ప్రియారిటీ ఇస్తానన్నమాట. చూసారు కదా మా తమ్ముడు మా మామయ్య ఎలాగేస్తున్నారు డ్యాన్సులు. ఇంకా వాళ్ళకి పండగ టైం అది చూసుకోవట్లేదు. టైం అప్పటికే 2 అయిపోతుంది, ఇంకా తినలేదు. బాబు ఒకటి పడుకుని పోయాడు. ఇంటికి వెళ్దామంటే రారు. మధ్యలో మా అత్త దూరి ఇంకా వాళ్ళని ఇంకా రెచ్చగొడుతుంది డ్యాన్స్ వేయడానికి. ఈలోపు మా నాన్న ఎంట్రీ ఇస్తారనమాట. చూడండి ఎలాగ సైలెంట్గా మా నాన్న ఎంట్రీ ఇస్తారు. వాళ్ళేం పాటలేమో మంచి పాటలు వేయట్లేదు, వాళ్ళకి నచ్చిన పాటలు వాళ్ళు వేసుకుంటున్నారు. పిల్లలు అన్నాక మరి అంతే కదండి, వాళ్ళకి నచ్చిన వాళ్ళు వేసుకుంటారు. ఈ ముసలోళ్ళకేమో పాత పాటలు ఉండాలి, బీసీ నాటి కాలం పాటలు వాళ్ళు ఏమి వేస్తారండి. చూడండి మా నాన్న ఎంట్రీ ఇచ్చారు. ఇంకా సాంగ్స్ డ్యాన్స్ చూడండి ఎలా వేస్తారు. నేను సాంగ్స్ పెట్టట్లేదండి, కాపీరైట్ పడిపోద్ది. అందుకనేసి నేను సాంగ్స్ పెట్టట్లేదు, ఏమనుకోకండి. కాపీరైట్ పడితే ఆటోమేటిక్గా వీడియో డిలీట్ అయిపోద్ది అనమాట. ఇంకా ఇంత చేసినా ఎడిటింగ్ చేసినా యూజ్ ఉండదు అనమాట. అందుకనేసి నేను వాయిస్ ఓవరే ఇస్తున్నాను మ్యాక్సిమం.
ఏమనుకోకండి ప్లీజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టిన ఎవ్రీ వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. నేను పెట్టిన ప్రతి వీడియోకి లైక్ చేయండి. చూసారు కదండి వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. ఏ ఇయర్ కూడా వాళ్ళు అంత ఎంజాయ్గా సెలబ్రేట్ చేసుకోలేదు. ఈ ఇయర్ మాత్రం బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. డ్యాన్సులు అవి వేసుకుంటూ కేక్స్ కటింగ్. ఎవ్రీ ఇయర్ కేక్ కటింగ్ చేస్తాం అనుకోండి. మా ఇంట్లో మటుకు చేసుకుంటాం అంటే మా మామయ్య వాళ్ళు మేము సెలబ్రేట్ చేసుకుంటాము. కానీ ఈ ఇయర్ మాత్రం బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఈ ఇయర్ మాత్రం బెస్ట్ ఇయర్గా ఉండిపోద్ది ఈ న్యూ ఇయర్ మాత్రం. అందుకనే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నమాట. లైక్ చేయండి.